వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ TV5 సీఈఓగా ఇటీవలే పదోన్నతి పొందినటువంటి మూర్తి గారు, TV5 మూర్తి గారి మీద పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అది కూడా కోర్టు వారి ఆదేశాలతోటి దాన్ని నమోదు చేశారు కూకట్పల్లి పోలీసులు అనేది తెలుస్తున్నటువంటి అంశం. సో తన ఫోన్ ట్యాప్ చేసి 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నాడు అంటూ సినీ నటుడు ధర్మ సత్యసాయి మహేష్ కోర్టును ఆశ్రయించి కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేశారు. TV5 మూర్తి తన ఫోన్ ట్యాప్ చేసి తన వ్యక్తిగత వివరాలు టెలికాస్ట్ చేస్తూ 10 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు అంటూ కోర్టును ఆశ్రయించారు. ఏపీ మాజీ మంత్రి కాకాణి వెంకటేశ్వరరావు కుమారుడు నటుడు ధర్మ సత్యసాయి మహేష్తోనూ విభేదాల నేపథ్యంలో TV5 మూర్తితో కలిసి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అతని భార్య గౌతమి చౌదరి. ఈ నేపథ్యంలోనే తన ఫోన్ ట్యాప్ చేసి వ్యక్తిగత విషయాలను టీవీలో టెలికాస్ట్ చేసి 10 కోట్లు ఇవ్వాలి అంటూ మూర్తి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు మహేష్. కోర్టు ఆదేశాలతో A1 గౌతమి చౌదరి, A2గా TV5 మూర్తిని చేరుస్తూ FIR నమోదు చేశారు కూకట్పల్లి పోలీసులు. అయితే ఇక్కడ కొన్ని అనుమానాలు వస్తున్నాయి. సరే, ఇక్కడ వాళ్ళ దాంట్లో ఆల్రెడీ టీవీలో ఇప్పటిదాకా చూసాం మనం. ఇటీవల కాలంలో ఇది ఒక రచ్చ అయిపోయింది. ఫస్ట్ మొదలుపెట్టారు రాజ్ తరుణ్ లావణ్య అని. రాజ్ తరుణ్ లావణ్య అయిన తర్వాత అది ఎంత సీన్ అయిందో దాన్ని ఛానల్స్ కొన్ని ఏ విధంగా పైకి లేపుతూ వస్తున్నాయో మనం చూసాం. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ధర్మ మహేష్, అంతకుముందు మళ్ళీ మన దువ్వాడ శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీ, తర్వాత దివ్యల మాధురి, వీళ్ళిద్దరికి సంబంధించింది అదొక సెన్సేషను. ఆ తర్వాత మళ్ళీ ఆ రీతు చౌదరి అని చెప్పి తానేదో చేసింది, ఆస్తులు రాయించుకున్నారు అన్న పాయింట్లో తర్వాత వచ్చినటువంటి విషయాలు, సెలబ్రిటీల ముసుగులో ఎవరేం చేస్తున్నారనే విషయాల మీద అదొకటి. తర్వాత తెలంగాణ ఫోన్ ట్యాపింగ్లో ఈ సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళ వివరాలు అంటూ దాని మీద ఇంకా కొన్ని. అదైపోయిన తర్వాత ఇప్పుడు కొత్తగా వీళ్ళది ఆ మండి ఏమిటో, ఈ ఫోన్ ట్యాపింగ్ ఏమిటో ఇక్కడ నాకు అర్థంగా ఉంది. తెలంగాణ పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కేసు ఆల్రెడీ ఎదుర్కొంటున్నారు, గతంలో చేశారు అని. పోలీసుల దగ్గర ఎక్విప్మెంట్ ఉంటుందా, లేదంటే TV5 మూర్తి దగ్గర ఎక్విప్మెంట్ ఉంటుందా ఒక వ్యక్తిది ఫోన్ ట్యాప్ చేయడానికి? ఏ విధంగా ట్యాప్ చేస్తారు? పోలీస్ స్టేషన్ ఉపయోగించి చేశారనే అనుకుందాం. ఆయన జ్యూరిస్డిక్షన్ ఎక్కడుంది? పోలీస్ స్టేషన్ గుట్టల బేగంపేట మాదాపూర్ దగ్గర అంటారంటే మాదాపూర్ PSలో రావాలి. ఆఫీస్ వచ్చేసి జూబ్లీ హిల్స్ ఉంది కాబట్టి జూబ్లీ హిల్స్ PSలోకి రావాలి. సో ఈ 2 పోలీస్ స్టేషన్లో ఏమైనా పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేయించారన్నటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటే మరి ఎలాగా? అంత నిజంగానే మూర్తి గారు ఫోన్ ట్యాపింగ్ చేయాలి అనుకుంటే ఆయనకు ఆ అవకాశం ఉంటుందా అసలు? అంటే ఇది కామన్ మ్యాన్గా నేను ఇక్కడ ఎవరిని సపోర్ట్ చేయట్లేదు, ఇంకేమీ లేదు, వాస్తవాలు బయటికి రావాలి. దీంట్లో ఈ అనుమానాలన్నీ కూడా చాలామందికి ఉన్నాయి కాబట్టి. అలాగే అదేదో టీవీలో కూర్చొని 2 ఛానల్స్ మధ్య గొడవలా నడుస్తుంది. వాళ్ళేమో ఒకళ్ళ సైడ్, వీళ్ళేమో ఒకళ్ళ సైడ్ అన్నట్టుగా తీసుకెళ్తున్నారు. నేను చాలా సీనియర్ జర్నలిస్ట్ అని ఒకళ్ళు అంటారు, ఈయనేమో నేను ఇంకో సీనియర్ జర్నలిస్ట్ ఈయన అంటారు. అందరికీ నా జీవితం తెరిచిన పుస్తకమే అంటారు. నేను ఎందుకు పెళ్లి చేసుకోలేని దానికి ఆయన సమాధానం చెప్తారు. ఇక్కడ చూస్తేనేమో వాళ్ళిద్దరికి సంబంధం ఉంది, వాళ్ళు ఇలా నన్ను మెంటల్గా టార్చర్ పెడుతున్నారు, వాళ్ళు అక్కడ ఆ ఇంట్లో ఇలాగా ఇది అని చెప్పి ఇచ్చినటువంటి రిపోర్ట్లో మెన్షన్ చేసినటువంటి డీటెయిల్స్. ఇద్దరి మీద ఇప్పుడు ఫోన్ ట్యాప్ చేసి 10 కోట్లు డిమాండ్ చేశారు. గతంలో కూడా ఇలాగే అయింది. వేణుస్వామికి సంబంధించి, అదే జాతకాలు చెప్పేటువంటి వేణుస్వామికి సంబంధించి కేసులో 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడు మూర్తి గారు అని చెప్పి ఒక జర్నలిస్ట్ని అడ్డం పెట్టుకొని చేసినటువంటి బ్లాక్మెయిల్ స్టోరీ మూర్తి గారినే చేశారు. ఆ కేసు ఇప్పటికీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోనే ఉంది. దానికి సంబంధించి మరి దాని మీద ఇప్పటిదాకా ఏం మాట్లాడాల. బట్ అదే వేణుస్వామి ఫేక్ ప్రాపగాండా వీటన్నిటిని కూడా ఈవెన్ కామాఖ్య ఆలయంలో పనిచేసేటువంటి ఆ ప్రధాన పండితులు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా బయట పెట్టారు. మీరు అక్కడికి వెళ్ళి ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది తెలుసు మాకు, కామాఖ్య ఆలయ ప్రశస్తిని మీరు పాడు చేస్తున్నారు అంటూ ఆ కేసులో కూడా మూర్తి గారికి సంబంధించి. ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్గా వీళ్ళ దీనికి సంబంధించి వీళ్ళ వ్యక్తిగత జీవితంలో ఉన్నదానికి సంబంధించి అనేక టీవీ ఛానల్స్కి వీటికి వెళ్తున్నటువంటి గౌతమి చౌదరి ఆవిడ TV5కి వెళ్ళింది. TV5లో మూర్తి గారు ముందు కూర్చొని మాట్లాడడం, వాళ్ళ మామగారు, వాళ్ళ అత్తగారు, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళతోటి డిబేట్లు ఇవన్నీ కూడా అదేదో రాష్ట్ర సమస్య అయిపోయినట్టు. అది రాష్ట్ర సమస్య పెద్దగా, తెలంగాణది కానీ ఆంధ్రాది కానీ అదొక పెద్ద రాష్ట్ర సమస్య అయిపోయినట్టు. అన్ఫార్చునేట్లీ అది ఈయన ప్రైమ్ టైంలోనే CEO అయిన తర్వాత ఈయన షోలోనే పడ్డాం. పైగా ఇంకా ఆరోపణలు వేరే ఛానల్లో కూర్చొని అదిగో నేను తినేటువంటి ప్లేట్లో తింటున్నాడు, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో రచ్చ అవుతున్నాయి. సో వీటన్నిటిలో ఏది వాస్తవం, ఏది అబద్ధం అనేది ఎక్కడ ఒక క్లారిటీ రావట్లేదు. ఎవరిని ఇక్కడ నమ్మడానికి లేదు, ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు, ఎవరిని సపోర్ట్ చేయడానికి కూడా లేదు. సో పోలీసులే దీంట్లో నిగ్గు తేల్చాలి. నిజంగా మూర్తి 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడా, 10 కోట్లు ఇస్తావా చస్తావా అని ధర్మ మహేష్ మీద ప్రెషర్ తీసుకొచ్చాడా, బ్లాక్మెయిల్ చేశాడా ఆయన అనే విషయం ఒకటి బయటికి రావాలి. చేస్తే ఎప్పుడు చేశాడు, ఎలా చేశాడు,
ఏ విధంగా చేశాడు, దానికి ఆధారాలు, ఫోన్ కాల్స్, ఫోన్ రికార్డింగ్స్, టెక్స్ట్ మెసేజెస్ ఇవేమన్నా ఉన్నాయా, అవి కూడా పోలీసులు బయట పెట్టించాలి. అట్ ద సేమ్ టైం చేసినటువంటి అలిగేషన్స్ నేపథ్యంలో ఆల్రెడీ వాళ్ళిద్దరు డివోర్స్ తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు, తను ఫైల్ చేస్తోంది, డిఫమేషన్ కేసు చేస్తోంది, తన ప్రాపర్టీ గురించి ఏదో ఫైట్ చేస్తోంది అంటూ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి గొడవ అది వాళ్ళ సివిల్ కోర్టులోనో ఫ్యామిలీ కోర్టులోనో ఇంకో చోట ఎక్కడో వాళ్ళు చూసుకోవాలి తప్పితే అది స్టేట్ మీద రుద్దడం అనేది అంత సమంజసం కాదు అని చాలామంది అంటారు. సో ఇవన్నిటి నేపథ్యంలో కోర్టుకి వెళ్ళి అయ్యా పోలీసులు నేను చెప్తుంటే కేసు నమోదు చేయట్లేదంటే కోర్టు వారు ముందు కేసు నమోదు చేయండి అనేసరికి గౌతమి చౌదరి మీద A1 కింద ఆవిడని, A2 కింద TV5 మూర్తి గారిని పెట్టి కేసుని నమోదు చేశారు పోలీసులు. నెక్స్ట్ విచారణ జరుగుతుంది, వాస్తవాలు బయటికి వస్తాయా, ఇందులో ఎవరి క్యారెక్టర్ ఏంటి, ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు, ఈ విషయాలన్నీ కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో బయటపడాలి. చూద్దాం మరి ఏమవుతుందో. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.